హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కేసెట్ అంటే ఎంసెట్ లాగా సీట్స్ అలాట్ అయ్యేది. ఆ కాలేజీకి ఎలా సీట్స్ అలాట్ అవుతుందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించింది కాదు, దీంట్లో ఎలాంటి తప్పులు ఎతకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో 1000 సీట్స్ ఉండే. ఆ 1000 సీట్స్ ఎలా ఫిల్ అవుతుంది అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఒక విద్యార్థి వానికి సీటు రాలేదనేసి చాలా ఫీల్ అయ్యిండు ప్లస్ చాలా ఏడ్చిండు కూడా దాని గురించి. ఎందుకంటే దీనికి కారణం రిజర్వేషన్ వల్ల నాకు సీట్ రాలేదన్నాడు. ఇలాంటి నేను వీడియోలోనూ చూసినాను, ప్లస్ ఆ కాలేజీలో జరిగిన సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, 1000 సీట్స్ ఉండే. ఆ కాలేజీలో 1000 సీట్స్ ఉంటే దాన్ని 3 కేటగిరీలుగా డివైడ్ చేసేయాలి. ఫస్ట్ కేటగిరీ కేసెట్. ఆ కేసెట్లో 45% సీట్స్ కేసెట్ నుంచి అలాట్ అవుతాయి. 45 అంటే 450 సీట్స్. 30% కామెడ్కే. ఇది నేషనల్ వైజ్ ఎవరైనా రాయొచ్చు, దీంట్లో ఎలాంటి రిజర్వేషన్ లేదు. అంటే 30% అంటే 300 సీట్స్. రిమైనింగ్ ఉండేది 250 సీట్స్, అంటే 25% మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా అంటే అది ఎవరు డబ్బు కట్టితే వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు. వాళ్ళు మేనేజ్మెంట్ కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు కట్టి తీస్తారు. ఇక్కడ రిజర్వేషన్ అనేది ఎంత పర్సెంటేజ్ అంటే 25% మేనేజ్మెంట్ కోటాకును రిజర్వేషన్ లేదు, 30% ఆఫ్ కామెట్ కేకును రిజర్వేషన్ లేదు. సిఈటీలో మాత్రమే రిజర్వేషన్ ఉంది. సిఈటీలో కూడా 450 సీట్లు, అప్రాక్సిమేట్లీ 50% రిజర్వేషన్ కేటగిరీ, 50% కేటగిరీ లేదు. సో అది జనరల్ మెరిట్. అంటే 450లో 50% అంటే 225, 300 కామెట్ కే, 250 మేనేజ్మెంటు, కేసెట్ 225. టోటల్లీ నీకు 775కి ఏమి ఎలాంటి రిజర్వేషన్ లేదు. అంటే 1000 సీట్లో మీకు ఉండేది రిజర్వేషన్ ఓన్లీ 225 సీట్స్. రిమైనింగ్ 775 సీట్స్కి ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు, ఎవరు డబ్బు కడితే వాళ్ళకి సీటు అలాట్ అవుతుంది. ఇది కాకుండా ఎస్ఎన్క్యూ కోటా ఉందంటే, ఎవరైతే టాపర్ ఉంటారో మెరిట్ స్టూడెంట్స్కి 5% ఆఫ్ టోటల్ సీట్స్లో 5% సీట్స్, అంటే 50 సీట్స్ ప్లస్ అడిషనల్గా ఇస్తారు. వీళ్ళకి ఎలాంటి ట్యూషన్ ఫీజు అనేది తీసుకోరు. అంటే వీళ్ళకి ప్రీ ఎడ్యుకేషన్, ఏమైనా కాలేజ్ ఫీజు అడిషనల్ ఫీజు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. వీళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది ఎగ్జామ్టెడ్. సో వీళ్ళు ట్యూషన్ ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదు. అంటే 775 ప్లస్ 50 అంటే 825 సీట్స్కి ఎలాంటి రిజర్వేషన్ లేదు. అక్కడ ఉండేది రిజర్వేషన్ ఎంత సీట్స్కి? ఓన్లీ 225 సీట్స్కి. ఈ 225 3 కేటగిరీలుగా విభజించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓబీసీలో డిఫరెంట్ ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. సో వీళ్ళ కేటగిరీ ప్రకారం ఇవి అవుతుంది. 15% ఆఫ్ ఎస్టీకి, 7% ఎస్టీ ప్లస్ రిమైనింగ్ 28%, 30% ఓబీసీ. టోటల్లీ 50%. సో ఇక్కడ ఉండే 1000 సీట్స్లో 825 సీట్స్కి ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఓన్లీ 225 సీట్స్కే రిజర్వేషన్ ఉంది.